అమెరికాలోని టెక్సాస్లో జరిగిన మనుషుల అక్రమ రవాణా వెట్టి చాకిరీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రధాన నిందితులంతా నల్లకొండ కనగల మండలం చిన్నమాదారం తంగళ్లవారిగూడెం గ్రామాలకు చెందిన వారిని తెలియటంతో జిల్లాలో సంచలనంగా మారింది. దాసిరెడ్డి చందంతో పాటు కట్కూరి సంతోష్, ఆయన భార్య ద్వారక, మాలె అనిల్ అనే నలుగురి గురించి వారి సొంత గ్రామాల్లో తెలియటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ విషయం వెలుగు చూసిన తర్వాత నిందితుల కుటుంబ సభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో నిందితుల స్వగ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపినటువంటి మానవ అక్రమ రవాణాకు సంబంధించి అమెరికాలో టెక్సాస్ పోలీసులు నలుగురు యువకుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసిన వారిలో ఒక యువతితో పాటు ముగ్గురు యువకులు కూడా ఉన్నారు. ఆ యువకులంతా కూడా నల్గొండ జిల్లా కనగల్ మండలం చిన్నమాదారం దాని పరిధిలో ఉన్నటువంటి తంగళ్లవారిగూడెంకి సంబంధించినటువంటి వ్యక్తులుగా తేలినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తంగళ్లవారిగూడెంలో ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కట్కూరి సంతోష్ ఇంటి వద్ద ఉన్నాం. తాళం వేస్తుంది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం తోటకు వెళ్లారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోష్తో పాటు సంతోష్ భార్య నిడ్మనూరు మండలం త్రిపురారం తుమ్మడం గ్రామానికి చెందినటువంటి ద్వారకతో పాటు మాలె అనిల్, మరొక వ్యక్తి దాసిరెడ్డి చందన్, ఈ నలుగురు కలిసి కూడా ఇంటిని అద్దెకు తీసుకొని అందులో బలవంతంగా ఒక రూమ్ని ఏదైతే ఏర్పాటు చేసుకుని అందులో 15 మంది యువతుల్ని అందులో ఉంచి ఆ ప్రింటర్లతో పాటు కంప్యూటర్లు, మిగిలినటువంటి ల్యాప్టాప్లు, అందులో ఎలక్ట్రానిక్ పరికరాలని వాళ్ళకి చేరవేసి ఎలాంటి ఫర్నిచర్తో పాటు మిగిలినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా బలవంతంగా పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం అందింది. అనిల్ కూడా కొద్ది రోజుల క్రితం వరకు కూడా నల్గొండ జిల్లా వాళ్ళ స్వగ్రామమైనటువంటి తంగళ్లవారిగూడెంతో పాటు దుప్పలపల్లిలో ఆయనకు సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంటుంది, అక్కడనే తిరిగాడని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అనిల్ తాజాగా 30 ఎకరాల ల్యాండ్ కూడా కొనుగోలు చేసినట్టు కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అంటే ఒక వీళ్ళతోటి వెట్టి చాకిరీ చేపించి వచ్చిన డబ్బులతోటే ల్యాండ్ కొనుగోలు చేశారా లేదా అనేది కూడా పోలీసుల విచారణలో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా అనిల్ అనే వ్యక్తి ఈ మధ్య కాలం వరకు కూడా ఇక్కడ నల్గొండ జిల్లాలో తిరిగాడని చెప్పి చెప్తున్నారు. అసలు అనిల్ పాత్ర ఎంత ఉంది, అనిల్ కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించి కూడా వీళ్ళతోటి వెట్టి చాకిరీ చేపించినటువంటి డబ్బులతోటి కొనుగోలు చేశారా లేదా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే నల్గొండ జిల్లాలో దాని మూలాలు అమెరికాలకు సంబంధించినటువంటి మానవ అక్రమ రవాణాకు సంబంధించి కావచ్చు, యువకులతోటి బలవంతంగా వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ఘటనకు సంబంధించి నల్గొండ మూలాలు బయటపడడంతో ఒక్కసారిగా జిల్లా మాత్రం ఉలిక్కిపాటుకు గురైంది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అనిల్ స్వగ్రామం కూడా తంగళ్లవారిగూడెమే. అయితే కొంతకాలం క్రితం నల్లగొండ మండలం మైల దుప్పలపల్లి శివారులో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ నిర్మించిన ఇంట్లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు అనిల్ కూడా ఇక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మాలె అనిల్ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అమెరికా టెక్సాస్ నగరంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి ఒక రాకెట్ ఏదైతే బయటపడదో ఆ రాకెట్లో నలుగురికి సంబంధించినటువంటి నిందితుల పేర్లు బయటకు వచ్చాయి. ఆ నలుగురు నిందితుల్లో మాలె అనిల్ రెడ్డి నల్గొండ మండలం కనగల్ మండలం, వాళ్ళ యాక్చువల్గా కనగల్ మండలం చిన్నమాదారం పరిధిలో ఉన్నటువంటి తంగళ్లవారిగూడెం. అయితే వాళ్ళు ఇక్కడ నల్గొండ మండలం మేల దుప్పలపల్లి సమీపంలో ఒక 30 ఎకరాల విస్తీర్ణంలో భూమి కొనుక్కొని ఇందులోనే ఇల్లు నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేలదుప్పలపల్లి సమీపంలో ఉన్నటువంటి అనిల్ ఇంటి వద్దకు వచ్చాం. గేట్ లోపలంగా గేట్ పెట్టింది, తాళం అయితే వేసలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క రియాక్షన్ తీసుకుందామని చెప్పేసి మనకు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా అందుబాటులో లేరు. మనం కనీసం ఫోన్ నెంబర్ సేకరించి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులతో ఏమైనా షేర్ చేసుకున్నారా, వాళ్ళు మాట్లాడారా? మార్చిలో ఈ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అభియోగాలు తాజాగా మోపినటువంటి నేపథ్యంలోనే అసలు అనిల్ ఎన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు, ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నెలన్నర వరకు క్రితం వరకు కూడా అనిల్ ఇక్కడే ఉండి ఇక్కడే తిరిగి వెళ్ళాడని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు మనం ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్టోరీ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం టీవీలో టెలికాస్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అందుబాటులో రాలేదు, కానీ వాళ్ళకి సంబంధించిన తెలిసిన వాళ్ళ నుంచి మాత్రం ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ వ్యవహారంలో అనిల్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైతే మిగిలినటువంటి సంతోష్తో పాటు ద్వారక, మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏం జరిగింది, వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకున్నారా అనేది కూడా బాహ్య ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అసలు ఏం జరిగింది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత అమెరికా పోలీసుల మీద ఉంది. అసలు వీళ్ళు ఏం చేశారనేది కూడా ఆ నిందితులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.